అడవి సాయి కిరణ్ సమర్పణలో అడవి శేషు డైరెక్టర్గా రూపొందుతున్న ఎట్ అనదర్ డిఫరెంట్ మూవీ కర్మ. ఈ మూవీ ద్వారా ఫస్ట్ టైం ఎవర్ అడవి శేషు హీరోగా డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ సెన్సేషనల్ టాక్ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఈ మంత్ 26న మన ముందుకు రాబోతుంది. సో ఈ సందర్భంగా దే హ్యాడ్ అ ప్రెస్ మీట్. టేక్ ఎ లుక్. చూసి షాక్ అయ్యాం. ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్రమోషనల్ వీడియో రెడీ చేశాను ఫిల్మ్కి. సో దిస్ ఇస్ ఇన్ రెస్పాన్స్ టు ది సక్సెస్ ఆఫ్ ది ఆడియో. సో ఐ హోప్ నాకు ఈ పొద్దున్న నచ్చినంతగా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. November 26న ఈ ఫిల్మ్ రిలీజ్కి వస్తుంది. వరల్డ్ వైడ్ రిలీజ్. యూఎస్లో ఒక పెద్ద రిలీజ్ ఉంది, ఇక్కడ ఆబ్వియస్గా సౌత్ ఇండియాలో రిలీజ్ ఉంది. అండ్ నాకు చాలా నర్వస్గా ఉంది. బాక్స్ ఆఫీస్లు ఇవి ఏవి నాకు తెలియవు. బట్ క్రియేటివ్గా మాత్రం ఐమ్ వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ. ఈ సినిమా శేష్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి బయటకు రాగానే ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్ చేద్దాము అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసాడు. సినిమాయే ఒక ఎక్స్పెరిమెంట్. దాంట్లో ముగ్గురు అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టి తెలుగు ట్యూన్స్ కంపోజ్ చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ చాలా డేర్ స్టెప్ అది. అండ్ ఒక అమెరికన్ హీరోయిన్ని జేడ్ని తీసుకుని చాలా డేర్ చేసాడు. అండ్ ఈ రోజున రెస్పాన్స్ జనం నుంచి బాగా ఉంది. 26th November రిలీజ్ చేస్తున్నాం ఫిల్మ్ని. మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Thank you. Beautiful love story, and she finds out all these things about Dave, and doesn't quite understand it. He finds out that he's got all these powers, and you'll have to see the film to see why. But it was a really beautiful experience for me, and I'm so thankful to have been welcomed by the Telugu audience and India, and it's an honor to be here. So thank you very much. So we are all looking forward to the release of the film on 26th November, and trust me, everyone is excited. I've been hearing so many positive reviews of the film. Wishing the entire Karma team the very best. Yeah, thank you. Namah Shivaya. Om Namo Narayana. భారతీయ భగవద్గీత, ఆంగ్లీయ ఆయుర్వేద, ఆంగ్ల భాష కావాలంటే సత్య కవి కాదన్నాడే. ఇతిహాసం తెలిసిన వాడిని, మన పురాణం చదివిన వాడిని, రామాయణాన్నే మర్చిపోయే యువకులు నిద్రపోయారే అని మాట చెప్పి లేదని శిరం ఊపి
అని అమ్మాయి చూసి హే అని అబ్బాయి లేచి కాదా అన్న వెనకపడి అని ప్రశ్నలు అడిగి జీవితాన్ని మర్చిపోయి ప్రాణాలే వదులుకున్నాడే అని తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు కృష్ణ మాటల్ని అర్థం చేసుకున్నప్పుడు కూతురు సాధించేది మందు తాగేసినప్పుడే ఈ లోకం ఆధునికం అనుకున్నప్పుడే రామాలిరా రాతి రామాలిరా లేవాలిరా ప్రాతిపోవాలిరా రామాలిరా క్రాంతి రావాలిరా లేవాలిరా ప్రాతిపోవాలిరా క్యూబ్ 3D ఈ సినిమా లాంచ్ సినీమాక్స్ లో సినీ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. సో ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. Much lower cost, affordable by every single theater in this country, and this 3D is done without compromise of quality and without compromise in security. So it is still as piracy proof as our 2D digital cinema. But first I'd like to say that this is not the best presentation that 3D is capable of having in e-cinema also, because of some setup constraints of the projector having to be on the side of the screen. It isn't set up in the ideal way. In a proper permanent setup in a theater, you will see about 25% better quality than what you saw today. First, there are about the number of 3D movies being made worldwide is increasing phenomenally. While first it was 6 or 7 movies a year, now it is up to 15-20 movies a year. Next year it's going up to some 35-40 movies. Now this e-cinema can release any independently made 3D movies, not the Hollywood 3D movies. And it can release, of course, Indian movies. Of that, there are already about 10-15 movies in the pipeline for this year. And that number is also going to be at least 15-20 movies again for the following year. So we'll have quite a lot of content available from outside India, but more importantly, quite a few Indian movies are also in the planning stage or in the pipeline. So that's the more important thing for us to look forward to, because 3D won't be a success as big as it can be unless there are Indian movies. BTS ఇండియాకి తీసుకొచ్చింది సెంధిల్ గారే. ఆయన చాలా ప్యాషన్తో ఈ టెక్నాలజీని తయారు చేశారు. అండ్ యావిడ్ అనే ఎడిటింగ్ సిస్టమ్ ఉంది, అది ఫిలిం ఇండస్ట్రీలో వాడతారు. ఆ టెక్నాలజీని కూడా అమెరికా నుంచి ఇక్కడికి మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చింది వారే. వారు ముందు చూపుతో క్యూబ్ అనే టెక్నాలజీని తయారు చేసి ఇప్పుడు క్యూబ్ అనే ఎక్విప్మెంట్స్, డిజిటల్ సినిమా ఎక్విప్మెంట్స్ హాలీవుడ్కి సప్లై చేస్తున్నారు. ఈ క్యూబ్లో ఇన్విజిబుల్ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి, ఒక పైరెట్ ఒక కెమెరాతో షూట్ చేసి, లేకపోతే ఒక సెల్ ఫోన్ కెమెరాతో షూట్ చేసి, వారు కొన్ని వందల సీడీలు తయారు చేసి, ఒకవేళ ఎన్ని సీడీలైనా తయారు చేయనివ్వండి, మార్కెట్లోకి ఇచ్చిన వెంటనే ఆ సీడీని పట్టుకుని మా దగ్గరికి వస్తే, ఒకవేళ క్యూబ్ స్క్రీన్లో ఈ తప్పు కనుక జరుగుంటే అది ఏ స్క్రీన్లో జరిగింది, ఎన్నింటికి జరిగింది, ఎలా జరిగింది అనే ఒక ఫోరెన్సిక్ టెక్నాలజీ అనేది ఈ పైరసీ కంట్రోల్ టెక్నాలజీ. ఇది క్యూబ్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ డిజిటల్ అండ్ ఇప్పుడు ఇది 3D లాంచ్ జరిగిందండి. ఈ 3D సినిమాని ఇప్పుడు ఎవరన్నా మంచి డైరెక్టర్ కానీ, మంచి ప్రొడ్యూసర్ కానీ మంచి సినిమా తీస్తే, వీఆర్ రెడీ టు రిలీజ్ ద 3D సినిమా ఇన్ అట్లీస్ట్ couple of hundreds of theatres. Andhra Pradesh is ready to go digital అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్రేక్షకులకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డిస్ట్రిబ్యూటర్స్కి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినెట్లీ ఎగ్జిబిటర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. Now it's time for us to take another small break in our local TV's Popcorn. మదిలో